యేసుక్రీస్తు వారి నామంలో వాయిస్ ఆఫ్ ట్రూ గాడ్ అనే మా యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వీక్షకులందరికీ వందనములు సమర్పిస్తున్నామండి. సత్యదేవుని స్వరము అనే ఛానల్ ద్వారా ఎవరైతే దేవుని వాక్యమును నేర్చుకుంటున్నారో వారందరికీ కూడా శుభాభివందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు మనము బైబిల్ యొక్క అవుట్లైన్ అనే ఒక అంశాన్ని ఆలోచించేద్దాం. బైబిల్ని సరిగా విభజించి నేర్చుకోవాలనేది దేవుని యొక్క ఆదేశం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించేవానిగాను నేను నీవే దేవుని కనపరుచుకుంటూ జాగ్రత్త కలిగి ఉండమన్నాడు. దైవ గ్రంథం ఇలాగ సెలవిస్తుంది, సత్యవాక్యమును సరిగా ఉపదేశించాలి అని. దాని అర్థం కింద పుట్టినర్సులో విభజించువానిగా అన్నాడు. ఆంగ్ల బైబిల్లోనైతే స్టడీ టు షో ది సెల్ఫ్ అప్రూవ్డ్ అంటూ గాడ్, ఎ వర్క్ మ్యాన్ దట్ నీడెత్ నాట్ టు బి షేమ్, ఎ రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్ అని. ఇంగ్లీష్ బైబిల్లో చాలా క్లియర్గా రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్, సత్యవాక్యంను సరిగా విభజించాలి అన్నాడు. సత్యవాక్యంను సరిగా విభజిస్తే బైబిల్లో మనకి 3 కాలాలు ప్రత్యేకంగా కనపడతాయి. 1 పితరుల కాలము, 2 ధర్మశాస్త్ర కాలము, 3 క్రైస్తవ కాలం. పితరుల కాలము ఆది కాండము 1వ అధ్యాయం నుంచి నిర్గమాకాండము 19వ అధ్యాయం వరకు ఉన్నటువంటి సమాచారం. ఈ 59 అధ్యాయాల్లో సుమారు 2500 సంవత్సరముల యొక్క చరిత్ర మనకి కనిపిస్తుంది. ఇందులో ముఖ్యమైన వ్యక్తులు ఆదాము, నోవాహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు యొక్క 12 కుమారులు, ఇలా మోషే వరకు కనిపిస్తారు. దేవుడైన యెహోవా 6 దినాల్లో సృష్టిని చేసి 6వ దినాన నరుని నిర్మించాడు. ఆదికాండం 2:7 మనం చదివినప్పుడు, నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవం అయినదిగా నరుడు జీవాత్మ ఆయన అన్నాడు. అలాగే మొదటి నరుడైన ఆదామును నిర్మించి ఆదికాండం 2వ అధ్యాయము 24 నుంచి మనం చదివినట్లయితే ఆఖరి వరకు వానికి సాటి అయిన సహాయమును అనగా అవ్వను నిర్మాణం చేసినట్టుగా మనం చూస్తాం. అలాగే వారి దంపతులను దీవించి వారికి 2 సంతానం ఇచ్చినట్టుగా ఆదికాండం 4వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆదికాండం 4వ అధ్యాయము తర్వాత మరలా వారు కుమారులు కుమార్తెలు కన్నట్టుగా 5 అధ్యాయాలు చూస్తాం. అయితే 4వ అధ్యాయంలో కయీను హేబేల్ను చంపటం, కయీను దేశదిమరవటం, తర్వాత కయీను యొక్క సంతతి విస్తరించడం అనేది మనకు కనపడింది. 5వ అధ్యాయం మనం చదివినట్లయితే హేబేలుకి బదులుగా షేతు పుడుతూ షేతులు ఎలాగ భక్తులుగా విస్తరించారో మనకి కనిపిస్తుంది. 6వ అధ్యాయం మొదట్లో దేవుని కుమారులు అంటే షేతీయులు, నరుల కుమార్తెలు అంటే కయీను సంతతి వారు వివాహం చేసుకునే ద్వారా భూమి మీద పాపం పెరిగి దేవుని కోపం వచ్చి జలప్రళయం రప్పించి మొత్తాన్ని తుడిచివేయటానికి నిర్ణయం తీసుకున్నాడు. ఆ టైంలో ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం, 7వ అధ్యాయం 1వ వచనం, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. ఈ వచనాలు ఏం చెప్తున్నాయంటే, ఆ కాలంలో నీతిమంతుడైన నోవాహును ఆయన కుమారులు 3 కుమారులను, తన భార్యని, తన 3 కోడల్ని రక్షించడానికి ఒక వాడ నిర్మాణం చేసినట్టుగా, దేవుడు వారిని ఆ వాడ ద్వారా రక్షించినట్టుగా, వాడ నిర్మాణం చేయమని నీ ఇంటి వారి కొరకు నోవాహుకి ఆదేశించినట్టుగా మనం చూస్తాం. అలాగా భూలోకంలో ఉన్న మనుషులందరూ తుడిచివేయబడి నోవాహు ఫ్యామిలీ మాత్రమే రక్షించబడతారు. వారిలో నుంచి షేము, హాము, ఎఫెత్ అనే 3లో నుంచి షేము నుండి తెరాహు నుండి అబ్రహాము ఎలా వచ్చాడో మనం ఆదికాండము 11వ అధ్యాయం ఆఖరి భాగంలో చూస్తాం. ఈ అబ్రహాముని పిలిచి నేను చూపించబో దేశానికి వెళ్ళమని ఆదికాండం 12వ అధ్యాయంలో మనం చూస్తాం. అలాగే అబ్రహాముకి కొద్ది కాలం తర్వాత ఇస్సాకు జన్మించటం, ఇస్సాకి యాకోబు జన్మించటం, యాకోబుకి 12 మంది కుమారులు జన్మించటం, వారిలో యోసేపు ఐగుప్తు దేశానికి బానిసగా అమ్మబడటం, కొద్ది కాలానికి యాకోబు సంతతి ఐగుప్తు దేశానికి ఆహార నిమిత్తం వెళ్ళటం, తర్వాత అక్కడే స్థిరనివాసాలు ఏర్పాటు చేసుకోవటం. యోసేపు ఉన్నంతకాలం వారి జీవితం బాగుంటుంది. యోసేపు మరణం తర్వాత వారు కష్టాల పాలవుతారు. యోసేపు అన్నల మీద పగ తీర్చుకునే కార్యక్రమం చేయలేదు, కానీ ప్రేమించి ఆదరించి వారిని బాగా చూసుకున్నాడు. అయితే యోసేపు మరణం తర్వాత యాకోబు సంతతికి
ఇశ్రాయేలీయులకి కష్టాలు ప్రారంభమయ్యాయి. దేవుడు వారు మొరలు విని మోషేని తప్పించి, పసిబాలుడుగా ఉన్న మోషేని తప్పించి, అలాగూ మోషే ద్వారా ఐగుప్తు బానిసత్వం నుండి ఇశ్రాయేల్ ప్రజలు విడిపించి, ఇశ్రాయేల్ ప్రజలను మోషే నాయకత్వంలో కనాను దేశం యొక్క సరిహద్దుల వరకు నడిపించడం జరిగింది. అయితే మధ్యలో నిర్గమాకాండ 20వ అధ్యాయంలో వారికి చట్టాన్ని ఒకటి ఇవ్వటం జరిగింది. దాన్నే ధర్మశాస్త్రం అన్నాడు. ఈ ధర్మశాస్త్రం ఇచ్చే వరకు మనకేం కనిపిస్తుందంటే పితరుల కాలం కనిపిస్తుంది. ఈ కాలంలో ఏం జరిగిందో మనం చూసాం. నెక్స్ట్ ధర్మశాస్త్ర కాలం. ఇది సుమారు 1500 సంవత్సరాలు చరిత్ర మనకు తెలియజేస్తుంది. నిర్గమాకాండ 20వ అధ్యాయం నుంచి అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం వరకు ఉన్నటువంటి ఈ భాగం అంతా కూడా ఈ చరిత్ర మనకు నేర్పిస్తుంది. అయితే ఇందులో ముఖ్యంగా 2 నాయకులు కనిపిస్తారు. వారిలో ఒకరు మోషే, తర్వాత యెహోషువ, తర్వాత 15 మంది న్యాయాధిపతులు కనిపిస్తారు. మొదటివాడు ఒత్నియేలు, ఆఖరి న్యాయాధిపతి సమూయేలు. అలాగే ఐక్యరాజ్యం ఒకటి కనిపిస్తుంది. అంటే ఆఖరి న్యాయాధిపతి అయినటువంటి సమూయేలు కాలంలో ఇశ్రాయేల్ ప్రజల సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజు కావాలని కోరారు. కారణం సమూయేలు పిల్లలు సమూయేలు ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు. దానివల్ల ప్రజల్లో తిరుగుబాటు వచ్చి సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజు కావాలని వారు కోరారు. వారికి ఎలాగూ దేవుడు అనుమతినిచ్చి మొదటి రాజుని సౌల్ని, 2వ రాజుని దావీదు, 3వ రాజు సొలొమోన్ని ఇలా 3 ఐక్యరాజుల్ని అనుగ్రహిస్తాడు. ఒక్కొక్కరు 40 సంవత్సరాలు వెళ్తారు. వారు వెళ్ళిన తర్వాత సొలొమోను కాలంలో ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. సొలొమోను పరిపాలన యొక్క కారణం వల్ల, అంటే సొలొమోను కఠినమైనటువంటి పరిపాలన చేయటం వల్ల ప్రజల్లో తిరుగుబాటు వచ్చి వారిలో యెరోబాము అనేవాడు తిరుగుబాటుకి ఒక నాయకుడు అవుతాడు. సొలొమోను తెలిస్తే చంపుతాడని పారిపోయి, తర్వాత సొలొమోను మరణం తర్వాత వచ్చి రాజ్యాన్ని 2గా డివైడ్ అవడానికి వర్క్ చేస్తాడు. అలాగా ఐక్యరాజ్యం కాస్త డివైడెడ్ కింగ్డమ్గా మార్పు చెందింది. విభాగింపడిన రాజ్యం అని. విభాగింపడిన రాజ్యంలో ఇజ్రాయెల్ రాజ్యము, యూదా రాజ్యము అని 2 భాగాలుగా డివైడ్ అయినాయి. ఇజ్రాయెల్ రాజ్యము 19 మంది రాజులు, యూదా రాజ్యాన్ని 20 మంది రాజులు ఏలినట్టుగా మనకి బైబిల్ చెప్తుంది. ఇజ్రాయెల్ రాజ్యము అషూరు చెరకు అప్పగిస్తాడు. యూదా రాజ్యాన్ని బబులోను చెరకు అప్పగిస్తాడు దేవుడు. యూదా రాజ్యం అప్పగించబడిన తర్వాత 70 సంవత్సరాలు వారు చెర అయిపోయిన తర్వాత తిరిగి యెరూషలేము పునర్నిర్మాణం చేయటం జరుగుద్ది. నెబుకద్నెజరు కాలంలో పాడు చేయబడిన దేవాలయము, యెరూషలేము పట్టణాన్ని మరలా తిరిగి పునర్నిర్మాణం చేయటం అనేది మనం చూస్తాం. ఈ పునర్నిర్మాణం చేసిన తర్వాత దేవుడు 400 సంవత్సరాలు మౌనంగా ఉంటాడు. ఎవరితో ఏ విధమైనటువంటి సంభాషణ చేసినట్టుగా మనకి కనపడదు. అయితే ఈ కాలానికి సంబంధించి సైలెంట్ పీరియడ్ అంటారు, మౌన కాలము, లేదంటే డార్క్ ఏజ్ అని అంటారు, అంటే చీకటి కాలం అని అంటారు. ఈ 400 సంవత్సరాల్లో 4 బలమైన సామ్రాజ్యాలు ప్రపంచాన్ని ఏలినట్టుగా దానియేలు గ్రంథం 2వ అధ్యాయము, దానియేలు గ్రంథం 7వ అధ్యాయము, దానియేలు గ్రంథం 11వ అధ్యాయం అని చదివితే ఈ 3 అధ్యాయాల్లో కూడా 4 బలమైన సామ్రాజ్యాలు ప్రపంచాన్ని ఏలినట్టుగా మనకి కనిపిస్తాయి. అందులో మొదటిది బబులోను సామ్రాజ్యం, 2వది మాదియా పారసీకుల సామ్రాజ్యం, 3వది గ్రీకు సామ్రాజ్యం, 4వది రోమా సామ్రాజ్యం. రోమా సామ్రాజ్య కాలంలో దేవుడు ఆయా కాలంలో ప్రవక్తలకు తెలియజేసినటువంటి మెస్సియా పుట్టడం అనేది జరిగింది. ఆదికాండం 3:15లో మెస్సియా రాకను గురించి మాట్లాడతాడు. ఆదికాండం 22:18లో అబ్రహాం సంతానంగా యేసుప్రభు అవుతాడని మాట్లాడాడు. కాబట్టి ఆదికాండం 3:15లో స్త్రీ సంతానము యేసుప్రభు అని గలతీ 4:4లో ఇలాగంటున్నాడు, కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపును, ఆయన స్త్రీ యందు పుట్టి అన్నాడు. అలాగే గలతీ పత్రిక 3:16లో అబ్రహాంతో మాట్లాడినప్పుడు ఆదికాండం 22:18 మాట్లాడినప్పుడు ఆయన అనేకుల గురించి అన్నట్టు సంతానములకును అనక ఒకరి గురించి అన్నట్టే నీ సంతానములకును అని అన్నాడు. సో అలాగా ప్రవక్తలకి, పితరులకి, ధర్మశాస్త్రకాలంలో ఉన్నటువంటి ప్రవక్తలకి తెలియజేసినటువంటి మెస్సియా రావటం అనేది రోమా ప్రభుత్వ కాలంలో జరిగింది. ఆయన 30 సంవత్సరాలు తల్లిదండ్రుల యొద్ద ఉన్నాడు. 3.5 సంవత్సరాలు ప్రజల మధ్య పరిచయం చేశాడు.
యుక్త వయస్సులో భక్తిహీనుల కొరకు ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు. తిరిగి 3వ దినం లేపబడి 40 దినాలు శిష్యులకి అనేకులకి అగుపడి తన పరిచర్య అంతటినీ ముగించుకొని వెళ్లే ముందు శిష్యులకి తను ప్రారంభించిన పనిని అప్పగించి వెళ్ళిపోతాడు. ఇది పితరుల కాలానికి ధర్మశాస్త్ర కాలానికి ముగింపు. ఈ ఆఖరి అధ్యాయంలో ప్రభు మాట్లాడిన క్రొత్త నిబంధన సంబంధించి ఉన్నప్పటికీ కొత్త నిబంధన ఇనాగ్రేట్ చేయబడింది అధికారపూర్వకంగా అపోస్తుల కార్యము 2వ అధ్యాయాలు మనకి కనపడింది. సువార్త రచనల ఆఖరి అధ్యాయాలు, అపోస్తుల కార్యం 1వ అధ్యాయము ప్రభు యొక్క మరణము, సమాధి, పునరుద్ధానము, ఆయన ప్రజల మధ్య 40 దినాలు కనిపించటం, తర్వాత ఆయన ఆరోహణం వెళ్ళిపోవటం, ఈ సంఘటనలు మనకి ఈ అధ్యాయాల్లో కనిపిస్తాయి. సరే, ఇక్కడి వరకు ధర్మశాస్త్ర కాలం 1500 సంవత్సరాల చరిత్ర మనం చూస్తున్నాం. 2 నాయకులు, 15 మంది న్యాయాధిపతులు, 3 ఐక్యరాజులు, ఇశ్రాయేల్ రాజులు విభాగింపడిన తర్వాత యూదారాజులు ఇశ్రాయేల్ కలిపి వెరసి 39 మంది విభాగింపడిన రాజులు, 70 సంవత్సరాల చెర, 400 సంవత్సరాల మౌనకాలం. ఆ 400 సంవత్సరాలు 4 బలమైన సామ్రాజ్యాలు యూదుల్ని ఏలటం, తర్వాత దేవుడు తన కుమారుని పంపటం, ఆయన 30 సంవత్సరాలు తల్లిదండ్రులు ఎద్దుంటం, 3.5 సంవత్సరాలు పరిచయం చేయటం, యోధా మత నాయకుల చేత రోమిలకు అప్పగించబడటం, ఆయన చంపబడటం, సమాధి చేయబడటం, 3వ దినాన లేవటం, 40 రోజులు శిష్యులకి అగపడి వెళ్లే ముందు ఆయన ఏ పని అయితే చేయాలనుకున్నాడో ఆ పనిని వారికి అప్పగించి వెళ్ళటం అనేది ధర్మశాస్త్ర కాలంలో జరిగినటువంటి విషయాలు. ఇకపోతే 3వది క్రైస్తవ కాలం. ఇది ఇప్పటికీ సుమారు 2000 సంవత్సరాల పైబడి జరుగుతుంది. ఇది అపోస్తుల కార్యం 2వ అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం ఆఖరి అధ్యాయం వరకు ఉన్నటువంటి ఈ భాగం అంతా క్రైస్తవులకు సంబంధించినటువంటి సమాచారం. క్రైస్తవం యొక్క ప్రారంభం అపోస్తుల కార్యం 2వ అధ్యాయం మనకి కనపడింది. మూలరాయిగా ప్రభు అయిన యేసు, 12 మంది అపోస్తులు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందటం, అపోస్తుల్లో ఒకరైనటువంటి పేతురు ప్రసంగానికి 3000 మంది బాప్తిస్మం పొందటం, ఇలాగా యేసు, ఆయన అపోస్తులు 3000 మందితో ప్రభు యొక్క సంఘము, క్రీస్తు యొక్క సంఘము ప్రారంభించబడటం, ప్రభు వారికి ఏదైతే ఆజ్ఞాపించాడో ఆ విషయాలన్నీ వారు చేసినట్టుగా అపోస్తుల కార్యం అనే 28 అధ్యాయాలు మనకి తేటగా కనపడింది. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు చదివితే క్రొత్త నిబంధన యొక్క అవుట్లైన్ మనకి కనిపిస్తుంది. సువార్త రచనలు ఏం చెప్తాయంటే నాకు సర్వాధికారం ఇవ్వబడిందని ప్రభు చెప్పిన మాటని స్థాపిస్తూ ఉంటాయి. అలాగే మీరు సమస్తలను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క, కుమారు యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలోని బాప్తిస్మం ఇవ్వండి అన్నాడు. ఆ విషయాన్ని అపోస్తుల కార్యం అనే పుస్తకం 28 అధ్యాయాలు మనకి బోధిస్తుంది. వారు శిష్యులు చేశారు, వారు తండ్రి యొక్క, కుమారు యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి బాప్తిస్మం ఇచ్చి ప్రభు వారికి అప్పగించిన పని చేసినట్టుగా అపోస్తుల కార్యములు మనం చూస్తాం. తర్వాత నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించిందో వాటన్నింటినీ గైకొన వల్లని వారికి చెప్పారు. వారు చెప్పినట్టుగానే 21 పత్రికల ద్వారా గైకొనవలసిన విషయాలు, అంటే క్రైస్తవులు గైకొనవలసిన విషయాలు, క్రీస్తు యొక్క శిష్యులు క్రైస్తవులు గైకొనవలసిన విషయాల్ని రోమా పత్రిక నుంచి యూదా పత్రిక వరకు ఉన్న పత్రికలు తెలియజేశారు. తర్వాత ప్రభువారు అన్నాడు, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉంటానని అన్నాడు మత్తయి సువార్త 8:20లో. అలాగే ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు ప్రభు తోడై ఉంటాడనే ఒక ధైర్యాన్ని మనం నేర్చుకోవచ్చు. ఇలాగూ ఈ 2000 సంవత్సరాలకు సంబంధించినటువంటి చరిత్ర ప్రారంభమై మొదటి 100 సంవత్సరాల్లోనే అపోస్తుల కార్యం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి సమాచారం రాయటం, ఆయా సంఘాలకి పత్రికలు ఇవ్వటం, నేటి సంఘాలకు కూడా అవి వర్తించేటట్టుగా దేవుడు భద్రం చేసి ఈరోజు సుమారు 2000కు పైగా భాషల్లోకి దేవుని సంకల్పం బైబిల్ రూపంలో ప్రపంచం అంతటా వ్యాపించడం అనేది జరుగుతుంది. ఇలాగూ క్రీస్తు యొక్క సంఘానికి సందేశం అందించడం అనేది జరిగింది. ఇలాగ ఆ బైబిల్ 66 పుస్తకాలను మనం స్టడీ చేసినప్పుడు మొదటి భాగము పితరుల కాలము, 2వ భాగము యూదుల ధర్మశాస్త్ర కాలము, 3వది క్రైస్తవ కాలం. ఈ 3 కాలాలకు సంబంధించి క్లుప్తంగా మనం నేర్చుకున్నటువంటి సందేశం ఏంటంటే దేవుని వాక్యాన్ని సరిగా విభజించి నేర్చుకోవాలి. అది మన యొక్క కనీస ధర్మం, బైబిల్ విద్యార్థుల యొక్క కనీస ధర్మం. 66 పుస్తకాల స్టోరీని ఇలాగా ధర్మశాస్త్ర పితరుల కాలంలో ఏం జరిగింది, ధర్మశాస్త్ర కాలంలో ఏం జరిగింది, క్రైస్తవ కాలంలో ఏం జరిగింది అనేది మనం చూడవచ్చు. క్లుప్తంగా మరొకసారి ఆలోచన చేస్తే
పితరుల కాలంలో 6 దినాల సృష్టిని చేశాడు, 6వ రోజు మనిషిని చేశాడు, సాటి అయిన సహాయంగా స్త్రీని చేశాడు, వారి దాంపత్యం ఫలించేలాగా చేశాడు, కుమారులు కుమార్తెలు కన్నారు. వారు భక్తిహీనులుగా ఎదిగినప్పుడు వారిని లయపరచడానికి దేవుడు తీర్మానం చేస్తున్నాడు. భక్తిలో నీతిలో పెరిగినటువంటి నోవహును ఆయన కుమారుని, ఆయన కోడలను, ఆయన కుటుంబాన్ని రక్షించాడు. వారి నుంచి షేము నుంచి తెరాహు నుంచి అబ్రహాం నుంచి ఇస్సాకు నుండి యాకోబు నుండి 12 మంది కుమారులు. ఇలాగా పితరుల చరిత్ర మనకి 2500 సంవత్సరాలు ఏం జరిగిందనేది కనపడింది. తర్వాత ధర్మశాస్త్ర కాలంలో 2 నాయకులు, 15 మంది న్యాయాధిపతులు, 3 ఐక్యరాజులు, 39 మంది విభాగంపడిన రాజులు, 70 సంవత్సరాలు చెర తర్వాత యెరూషలేము మరలా తిరిగి రీబిల్డ్ చేయటం, ఆ తర్వాత 400 సంవత్సరాలు దేవుడు మౌనంగా ఉండటం, తర్వాత వారికి రక్షకుడిని అనుగ్రహించటం, ఆయన 30 సంవత్సరాలు తల్లిదండ్రులు ఎదుట పెరగటం, 3.5 సంవత్సరాలు ప్రజల మధ్య సంచరించటం, ఆయన చంపబడి సమాధి చేయబడి తిరిగి లేపబట్టడం, 40 దినాలు శిష్యులకి సజీవుడిగా కనపరుచుకోవటం, ఆయన ప్రారంభించిన పని కొనసాగించమని వారికి అప్పగించటం, ఇది చూస్తాం. ఇదంతా కూడా ధర్మశాస్త్ర కాలం. ఈ క్రైస్తవ కాలం ప్రారంభమైనప్పుడు ప్రభువు అప్పగించిన పనిని 12 మంది అపోస్తులు ప్రారంభించారు. తర్వాత పౌరులు కూడా అపాయింట్ చేయడం జరిగింది. వారి కాలంలో ఏ పని అయితే ప్రభు అప్పగించాడు ఆ పని వాళ్ళు సక్సెస్ఫుల్గా చేసినట్టుగా అపోస్తుల కాలంలో మనం చూస్తాం. వారికి ఆజ్ఞలు జారీ చేసినట్టుగా 20 పత్రికల్లో మనం చూస్తాం. వారి శ్రమల్లో కూడా దేవుడు అనటానికి దేవుడు తోడై ఉంటాడు అనటానికి ప్రకటన గ్రంథం మనం చూస్తాం. ఇది 66 గ్రంథాల్లో ఉన్నటువంటి 66 పుస్తకాలు ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథం యొక్క సంక్షిప్త సమాచారం. ఇలాగ విభజించి ఈ అవుట్లైన్ మీరు దగ్గర పెట్టుకొని మీరు బైబిల్ చదివితే మంచి ఫలితాలు చూస్తారు. బైబిల్ మీకు బాగా అర్థమవుతుంది, దేవుని సంకల్పం బాగా అర్థమవుతుంది. దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి ఇదొక మంచి అద్భుతమైన ఫార్ములాని మీ ముందు ఉంచదలిచాను. కాబట్టి అందరూ ఈ గొప్ప సంగతులను వినియోగించుకుంటారని ఆశిస్తూ ముగిస్తున్నాను. మీ అందరూ కూడా వందనము.